కళింగపురాన్ని జయదేవుడు అనే రాజు పాలించేవాడు. అతను చాలా చండశాసనుడు. ప్రజలు తప్పు చేసినా చేయకపోయినా కఠినంగా శిక్షించేవాడు. ఎవరన్నా తన మాటకు ఎదురు తిరిగితే వాళ్లకు ఉరిశిక్షే గతి. జయదేవుడికి ముద్దుల కొడుకైన వసంతుడికి వేదవ్యాసం కోసం జగన్నాథ శాస్త్రి అనే అధ్యాపకుణ్ణి పిలిపించాడు రాజు. జగన్నాథ శాస్త్రి సకల విద్యాపారంగతుడు. జగన్నాథ శాస్త్రి వచ్చిన సమయంలో జయదేవుడు ఒక చాకళ్ళవాణ్ణి కొరడాతో చావు కొడుతున్నాడు. అసలే జగన్నాథ శాస్త్రిది జాలిగుండే. ఆ దృశ్యాన్ని చూసి రాజుని ప్రశ్నించాడు. అయ్యా, అతను చేసిన అపరాధం ఏమిటి అలా శిక్షిస్తున్నారు అన్నాడు. ఈ వెధవ నా వస్త్రం పైన జీడి మరకలు వదిలించమంటే అది నా వల్ల కాదంటున్నాడు. వీడినేం చేసినా పాపం లేదు అని తిరిగి కొరడాలతో కొట్టసాగాడు. జగన్నాథ శాస్త్రి మరలా, అయ్యా, జీడి మరకని వదిలించడానికి ఎవరికి సాధ్యం కాదు. అలాంటిది వీడేం చేస్తాడు? ఆ వస్త్రం కాకపోతే మరో వస్త్రం ధరించకూడదా అని సలహా చెప్పాడు. ఆ మాటలకు కోపంతో రాజు, ఏమిటి మీరంటున్నది? నేను మీ ప్రభువును, నా మాటకు ఎదురులేదు అని ధీమాగా పలికాడు. జయదేవుడి కోపం చూసి భయపడ్డ జగన్నాథ శాస్త్రి ఈ రాజుకు తగిన పాఠం చెప్పాలని మనసులోనే అనుకుని, అయ్యా, తమ కుమారుణ్ణి విద్యాభ్యాసానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి వసంతుడిని తన వెంట తీసుకుపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు వసంతుడు ఏడుస్తూ తండ్రి వద్దకు వచ్చాడు. అది చూసి రాజు ఏం జరిగిందని కుమారుణ్ణి అడిగాడు. తన గురువుగారు కొట్టారని శరీరమంతా చూపించాడు. అందుకు జయదేవుడు మండిపడి జగన్నాథ శాస్త్రిని పిలిపించి, నా కొడుకుని కొడతావా? బుద్ధుందా? ఇంతకీ వాడేం తప్పు చేశాడని కొట్టావు అని గద్దించాడు రాజు. వేదం చక్కగా చెప్పలేకపోయాడు అని బదులు చెప్పాడు జగన్నాథ శాస్త్రి. అంత మాత్రానికే వాణ్ణి కొడతావా? నీకు ఉరిశిక్షే గతి అని ఉక్రోషంగా ఊగిపోతూ అన్నాడు రాజు. అయ్యా, తమరు నా మాటల్ని పూర్తిగా విన్న తర్వాత నాకు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. గతంలో మీరు ఓ చాకలివాడిని హింసించారు. మీకు జ్ఞాపకం ఉంటుందనుకుంటున్నాను. వాడేం నేరం చేయకపోయినా శిక్షించడం మీ ధర్మం, హక్కు అని చెప్పారు. కానీ ఇప్పుడు మీ కొడుకు చేసిన నేరం చాలా ఘోరమైంది. వేదం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, పలకాలి. లేకపోతే అది చదివి అర్థమే. ఉపాధ్యాయునిగా దండించడం నా ధర్మం కాబట్టి శిక్షించాను. ఇప్పుడు మీ కొడుకు పరిస్థితికి మీరెంత బాధపడుతున్నారో అప్పుడా చాకలి కూడా చేయని తప్పుకు దండించబడి అంతకంటే ఎక్కువ బాధ అనుభవించి ఉంటాడు. మీరు ఆ సంగతి అప్పుడు ఆలోచించలేదు అని ముగించి, ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా హాయిగా స్వీకరిస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న జయదేవుడి కోపం అంతా మటుమాయమైపోయింది. జగన్నాథ శాస్త్రి చెప్పిన మాటలు సబబుగా అనిపించాయి. తను ఇంతకాలం ప్రజల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించింది గుర్తుకు తెచ్చుకుని సిగ్గుతో తల వంచుకున్నాడు రాజు. తనకు కనువిప్పు కలగజేసినందుకు జగన్నాథ శాస్త్రిని అభినందించి తన ఆస్థానంలో పండితునిగా నియమించాడు జయదేవుడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.